అదర్ పాలిసీలకు డిఫరెంట్ పడుతుంది. సో అటువంటి నాటు పాడిపాలేవు ఈ జోన్ కాని పాడిపాడు అక్కడ నువ్వు సక్సెస్ అయ్యావు. డియర్ ఫ్రెండ్స్, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నా వాయిస్ క్లియర్గా వస్తుందా? బాగానే ఉంది సార్. ఓకే. సభ్యులు దయచేసి కొద్దిగా క్షమించాలి. ల్యాప్టాప్ హ్యాంగ్ అవడం వల్ల అనుకున్నంతగా సబ్జెక్టు ప్రిపేర్ చేయలేకపోయాను. నేను సమయం సరిపోలేదు నాకు. అయినా ఉన్నంతలోనే కొద్దిగా ఇప్పుడు సబ్జెక్టు డిస్కషన్ చేసి బ్యాలెన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్కి చెప్తాను. ఇప్పటి వరకు మన సభ్యులందరూ, మిత్రులందరూ ఎల్సిడి బోర్డులు, పానెల్ కంప్లైంట్స్ అన్నీ గ్రూపుల్లో డిస్కషన్ అన్ని చూస్తూనే ఉన్నారు. అందరికీ కూడా ఈ బోర్డ్స్, వాటి రిపేర్లు అన్నీ కూడా చాలా వరకు అర్థమయ్యి ఉంటాయని అనుకుంటున్నాను నేను. అయితే ప్రస్తుతం ఎక్కువగా సాఫ్ట్వేర్ అనే విధంగా ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు కాకపోతే హార్డ్వేర్ మీద ఉన్నంత గ్రిప్ సాఫ్ట్వేర్ మీద చాలా మందికి లేదు. ఇంకోటి ఏంటంటే, సాఫ్ట్వేర్ సంబంధించి చాలా మందికి చాలా 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 అపోహలు ఉన్నాయి. మనం అసలు ఈ బోర్డ్స్ కి, సాఫ్ట్వేర్ కి లింక్స్ ఏంటి, అసలు ఈ సాఫ్ట్వేర్ బోర్డ్ కి ఎలా ప్రభావితం చేస్తుంది, చాలా చాలా బేసిక్ విషయాలు చాలా చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు. సెట్ ఆన్ అవ్వకపోతే సాఫ్ట్వేర్, బొమ్మ రాకపోతే సాఫ్ట్వేర్, ఆడియో రాకపోతే సాఫ్ట్వేర్, సెట్ రిస్టార్ట్ అయితే సాఫ్ట్వేర్, ఇంకా సాఫ్ట్వేర్ 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 ఇదొకటే మాట. అంటే దానికోసం సరైన అవగాహన లేక చాలా మంది ఆ విధంగా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. ఈరోజు మన టాపిక్ ఈ సాఫ్ట్వేర్ కోసం కొంచెం ప్రాథమిక అవగాహన, జస్ట్ కొంచెం ప్రాథమిక అవగాహన. అది అంటే మన సభ్యులు చాలా మంది తెలిసిందే, అయినా ఇంకా తెలియని వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో మనం దానికోసం ఇవాళ బేసిక్ గా డిస్కషన్ చేద్దాం.
ఒక ఎల్సిడి టీవీ లేదా ఎల్ఈడి టీవీ మెయిన్ బోర్డ్ లో ఈ వైట్ కలర్ మార్క్ సెక్షన్ అనేది ఒక బ్రెయిన్ కమ్ హార్ట్ మొత్తం అన్ని కలిపి ఈ వైట్ కలర్ మార్క్ సెక్షన్ అనేది మనం ఇందులో ఇచ్చినటువంటి 3 పార్ట్లు, ఈ 3 వీటికి మధ్యన ఉన్న రిలేషన్ మనం అర్థం చేసుకుంటే అసలు ఈ సాఫ్ట్వేర్ లేదా ఫర్మ్వేర్ అన్నది ఏంటన్నది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ లేదా ఫర్మ్వేర్ ప్లస్ హార్డ్వేర్, ఈ మొత్తం ఇందులో ఉన్నటువంటి ఫిజికల్ పార్ట్స్ అంటే ఈ ఐసీలు, ఈ ఎల్డిఓలు, ఈ కెపాసిటర్లు, టోన్లు, ఈ కాయిల్స్, ఇవన్నీ హార్డ్వేర్. ఇవన్నీ కలిపితే ఈ బోర్డు తయారైంది. ఈ హార్డ్వేర్ అయితే ఉంది కానీ ఏ పార్ట్ ఏది ఎలా పనిచేయాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ చెక్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఈ టోనర్ ఎలా పనిచేయాలి, ఈ విజిఏ పోర్ట్ ఎలా పనిచేయాలి, హెచ్డిఎంఐ ఎలా పనిచేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓసి ఒక సూపర్వైజర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. రైట్. ఈ సూపర్వైజర్ ఎవరు? ఈ బోర్డు తయారు చేసినటువంటి కంపెనీ వాడు దీనికి సూపర్వైజర్ ఇచ్చారు. ఈ బోర్డుని నువ్వు ఇలా కంట్రోల్ చేయి, అలా కంట్రోల్ చేయి అనే ఒక సూపర్వైజర్ ఇచ్చారు. మరి సూపర్వైజర్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది దీన్ని, ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్నది కూడా ఈ బోర్డు తయారు చేసేవాడే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ బోర్డులో పలానా టోనర్ ఉంది, పలానా హెచ్డిఎంఐసి ఉంది, పలానా సౌండ్ ఐసి ఉంది, ఆ టోనర్ కి ఈ పలానా కమాండ్స్ పంపాలి, లేదా పలానా ఈ బోర్డుకి పలానా రిజల్యూషన్ గల పానెల్ ఉంటుంది, ఆ రిజల్యూషన్ లో వీడియో సిగ్నల్ దానికి పంపాలి. ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈ బోర్డు తయారీదారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రూపంలో దీంట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఐసి లేదా క్లాస్ ఐసి అనే దాంట్లో ఆ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేస్తారు. ఇక్కడ ఈ ఐసి ఫిజికల్ ఐసి హార్డ్వేర్, కానీ ఈ ఐసి లోపల ఉన్నటువంటి డేటా మనం చెప్పుకునేటువంటి సాఫ్ట్వేర్, అదంతా కూడా ఈ ఐసిలో స్టోర్ అయి ఉంటుంది. అయితే ఈ ఐసిలో ఆ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఈ సూపర్వైజర్ కి ఏం చెయ్యాలో తెలియదు. అంటే ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్ లో ఎటువంటి మీరు వీడియోని ఆఫ్ చేయండి సార్. మూర్తి నరసింహారావు గారు వీడియో ఆఫ్ చేయండి సార్. అడ్మిన్ ఎవరన్నా ఆయన మ్యూట్ చేసేయండి సార్. మూర్తి ఓకే గురుగారు. ఓకే అండి. గురుగారు గ్రూప్ మ్యూట్ లో పెట్టండి గురుగారు. నాన్నగారు ఓకేనా? ఏదైనా చెప్పాలనుకుంటే మెసేజ్ చేయండి.
దేర్ ఫ్రెండ్స్, హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ కోసం చెప్పుకుంటున్నాం మనం. మనకి సిఆర్టీ టీవీలో సాఫ్ట్వేర్ అనేది పెద్దగా ఇష్యూ కాదు. ప్రతి పార్ట్ తనకి అసైన్ చేసిన పని దాని అంతా అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి సిఆర్టీ టీవీలో మనకు సాఫ్ట్వేర్తో పెద్దగా అవసరం పడలేదు. కానీ ఎల్సిడి లేదా ఎల్ఈడి టీవీ వచ్చిన తర్వాత మనకి సాఫ్ట్వేర్ తోటి అవసరం పడింది. మనం సాఫ్ట్వేర్ అంటున్నాం కానీ అది కూడా రాంగే. మన టీవీ బోర్డులో ఫర్మ్వేర్, సాఫ్ట్వేర్ అని 2 సెక్షన్స్ ఉంటాయి. దానికోసం తర్వాత వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి మనం ఇటువంటి ఎల్సిడి ఎల్ఈడి బోర్డు అయినా సరే అది కొన్ని రకాల హార్డ్వేర్ పార్ట్లలో తయారవుతుంది. బోర్డు నిండా ఏసీలు, ఎల్డిఓలు, కాయిల్స్, టోనర్స్ అన్ని రకరకాల కాంపోనెంట్స్ తో తయారవుతుంది. ఒక బోర్డు తయారు చేసినప్పుడు ఆ తయారీదారు తనకు నచ్చిన కంపెనీ వేసుకుంటాడు, తనకు అందుబాటులో ఉన్న ఏసీ వేసుకుంటాడు. అలాగే ఇంకో హెచ్డిఎంఐసి, ఇంకా రకరకాలుగా బోర్డు యొక్క పేచర్ని బట్టి రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని సమన్వయపరిచేది దాంట్లో ఉన్నటువంటి ఫర్మ్వేర్ లేదా సాఫ్ట్వేర్. అంటే ఈ బోర్డు తయారీదారు ఈ సాఫ్ట్వేర్ ఏం చెప్తాడు, దీనికి ఫలానా రిమోట్ కోడ్ అయితేనే ఈ బోర్డు తీసుకోవాలి. అంటే రిమోట్ బోర్డు ఉంటాయి, సోనీ ఉంటుంది, పానాసోనిక్ ఉంటుంది, సామ్సంగ్ ఉంటుంది, అలా రకరకాల రిమోట్లు ఉంటాయి. ఒక్కో రిమోట్ ఒక్కో రకం కోడ్ తో పనిచేస్తుంది. కానీ తయారీదారు ఏం చెప్తాడు, ఫలానా కోడ్ గల రిమోట్ సిగ్నల్స్ అయితేనే నువ్వు రిసీవ్ చేసుకో అనే కోడ్ ఈ ఐసీలో స్టోర్ చేస్తాడు, క్లాస్ ఐసీలో. అలాగే ఈ బోర్డు ఫలానా రెజల్యూషన్ గల పానెల్స్ మాత్రమే కనెక్ట్ చేస్తారు కాబట్టి ఆ రెజల్యూషన్ గల అవుట్పుట్ మాత్రమే పంపించు. అది కూడా ఈ సాఫ్ట్వేర్ లోనే లోడ్ చేస్తుంటుంది. అలాగే దీనికి ఫలానా నంబర్ గల ఆడియో ఐసీ ఉంది, వాల్యూమ్ పెంచాలి అంటే గనక ఫలానా విధంగానే కమాండ్ పంపాలి. అలాగే వాల్యూమ్ మ్యూట్ చేయాలంటే ఫలానా విధంగా కమాండ్ పంపాలి. ఆ ఆడియో ఐసీ నెంబర్ ఇది, దానికి ఇటువంటి కమాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఐసీలో సాఫ్ట్వేర్ లేదా ఇన్స్ట్రక్షన్ రూపంలో స్టోర్ చేస్తుంటాయి. అలాగే టోనర్ పని చేయాలన్నా ఆ టోనర్ కి కమాండ్స్ వెళ్ళాలి. ఆ కమాండ్స్ అలాగా బోర్డు మీద హార్డ్వేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా ఈ ఐసీలో సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఈ సూపర్వైజర్ వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ డ్యామేజ్ అయితే అసలు లేకపోతే దీనికి ఏం చెయ్యాలో తెలియదు. ఈఐసీకి ఈ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఈఐసీకి ఏం చెయ్యాలో తెలియదు. అలాగా కళ్ళ పీజీ చూస్తూ ఉంటుంది. అంటే పవర్ ఆన్ చేయాలా, పానెల్కి ఏ రెజల్యూషన్ తో పిక్చర్ పంపాలో తెలియదు, ఏ రిమోట్ తో సిగ్నల్స్ తీసుకోవాలో తెలియదు, ఆడియో ఐసీకి ఏ కమాండ్ పంపాలో తెలియదు. అంటే ఒక విధంగా గుడ్డి చెవిటి మోగ అలా అయిపోతుంది. ఎప్పుడు దీంట్లో సాఫ్ట్వేర్ అనే ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే. అంటే మనం ఒక విధంగా మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే బోర్డు అంతా బాడీ, ఆ బాడీలో ఈ సాఫ్ట్వేర్ అనేది బ్రెయిన్ లెటర్. ఇది కంటికి కనపడదు. హార్డ్వేర్ అంతా మనకి కంటికి కనపడుతుంది, కానీ సాఫ్ట్వేర్ అనేది మనకి కంటికి కనపడదు. అయితే మనం సింపుల్ గా సాఫ్ట్వేర్ అనే చిన్న ముక్కతో అనేస్తున్నాం, కానీ ఇది చాలా 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 పెద్ద సబ్జెక్ట్. మనం సింపుల్ గా సాఫ్ట్వేర్ ఇలా ప్రోగ్రామ్ వేస్తే అయిపోతుంది అని మనం చాలా సింపుల్ గా అనుకుంటాం. కానీ ఇంట్లో చాలా 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 డెప్త్ ఉంది. ఏంటి ఒక్క మన ఎల్జీడీ టీవీకి సంబంధించినంత వరకే.
సరే, ఇందులో ముందుగా అసలు ఈ సాఫ్ట్వేర్ అనేది ఎలాగ ప్రాసెస్ అవుతుంది అన్నది ముందు ఒక బేసిక్ అవగాహన వస్తే మనకి మిగతా కంప్లైంట్స్ మనం ఎలాగా ఫైండ్ అవుట్ అవ్వాలన్నది ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ ఒక ఎస్ఓసి ఉంది. ఈ ఎస్ఓసి 2 భాగాలు, ఒకటి మైక్రో కంట్రోలర్ పార్ట్, అదే సిస్టమ్ కంట్రోలర్ పార్ట్, ఇంకోటి సిగ్నల్ ప్రాసెసింగ్ పార్ట్, అన్ని కలిపి ఒక ఐసీలోనే ఉన్నాయి. సిస్టమ్ కంట్రోల్ పార్ట్ అనేది అన్నిటికన్నా మెయిన్. అది కేవలం సిస్టమ్ కంట్రోల్, అంటే మన రిమోట్ కంట్రోల్ నుంచి ఆన్ ఆఫ్ సిగ్నల్స్ తీసుకోవడం, పవర్ ఆన్ ఆఫ్ చేయడం, బ్యాక్ లైట్ ఆన్ ఆఫ్ చేయడం, ఇటువంటివన్నీ సిస్టమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అవన్నీ మనం ఈ సెక్షన్ కి పవర్ అప్లై చేయగానే ముందు ఇది రిసెట్ అవుతుంది, క్రిస్టల్ పనిచేయడం మొదలెడుతుంది. క్రిస్టల్ పనిచేయడం మొదలెట్టిన తర్వాత ఇది ఇక్కడ ఒక ర్యామ్ అనే ఒక ఐసీ ఉంటుంది. ర్యామ్ ఇది చేసే మొట్టమొదటి పని ఈ ర్యామ్ ని చెక్ చేయడం. అంటే ఈ ర్యామ్ ఎంత స్పీడ్ తో పనిచేస్తుంది, దానికి ఐసీకి మధ్యన కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఏంటి వగైరా ఇవన్నీ ఇది ముందు చెక్ చేసుకుంటుంది. ర్యామ్ ఓకే అంటే టెస్ట్ ఓకే, ది ఐసీ నుంచి దీని కమ్యూనికేషన్ బాగుంది, దీని నుంచి డేటా మంచి స్పీడ్ గానే వస్తుంది, ఇవన్నీ ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ అనే డేటానే ఇది దీంట్లోకి లోడ్ చేస్తుంది. ఇదేంటంటే ఒక రఫ్ బుక్ లాంటిది. ఇది ఒక రఫ్ బుక్ లాంటిది అనమాట. ఇది మహా స్పీడ్ గా పరిగెట్టేస్తుంది, సూపర్ మ్యాన్ లాగా పరిగెట్టేస్తుంది ఐసీ. దీంతో పాటు సమానంగా పరిగెట్టగలిగితే ర్యామ్ ఒకటే. ఇది అంత స్పీడ్ తో పరిగెడుతుందో ఇది కూడా అంతే స్పీడ్ తో పరిగెడుతుంది. కానీ ఇది అంత స్పీడ్ గా పరిగెట్టలేదు, చాలా స్లో, బాగా స్లో. అయితే కరెంట్ పోతే ఇందులో డాటా పోతుంది, కానీ ఇందులో కరెంట్ పోయినా డాటా అలాగే ఉంటుంది. అంటే మన కరెంట్ పోయినా ఇందులో సాఫ్ట్వేర్ డాటా అలాగే ఉంటుంది. మనం బోర్డుకి పవర్ అప్లై చేసినట్టునే ఇది ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి డాటా, అంటే ఈ ర్యామ్ చెక్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి డాటా ఇందులోకి లోడ్ చేసుకుంటారు. అంటే ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఇందులో లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసిన తర్వాత ఇది పరిగెడుతూ ఉంటుంది, ఐసీ పరిగెడుతుంది. అది పరిగెడుతూనే దీనికి ఇది ఏమేం చెయ్యాలో ఏంటో ఇన్స్ట్రక్షన్స్ దీంట్లోంచి ఇది చదువుకుని దాని ప్రకారం ఇది బోర్డ్ ని రెడీ చేస్తుంటది. అంటే ఇందులో ఉన్న డాటా ఇది ఇందులో లోడ్ చేసిన తర్వాత ఇంక దీని పని లేదు, ఇంకా కేవలం దీంట్లో సాఫ్ట్వేర్ మాత్రమే దీంట్లో కావాలి. ఇందులో సాఫ్ట్వేర్ సింపుల్ గా ఉండొచ్చు, లేదా అది కంప్రెస్ చేసి తక్కువ సైజ్ ఉండొచ్చు. అది ఇందులోకి వెళ్ళిన తర్వాత పెద్ద సైజ్ అవ్వచ్చు. అవన్నీ తర్వాత విషయం. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది, పవర్ వచ్చి ఇది రిసెట్ అయిన వెంటనే, క్రిస్టల్ పని చేస్తున్న వెంటనే ఇందులో ఉన్న డాటా ఇది ఇందులోకి లోడ్ చేసుకుంటుంది. ఇది ఒకటి ఉన్నంత మాత్రాన మనకి సాఫ్ట్వేర్ ఒకటి పని చేయదు. ఈ సాఫ్ట్వేర్ డేటా ఈ ఐసీ ద్వారా ఇందులోకి వెళ్ళాలి ముందు. ఇదేంటి? ర్యామ్. ఈ ర్యామ్ అనేది ఒక రఫ్ బుక్ లాంటిది. ఈ ఐసీ పనిచేసేటప్పుడు రకరకాల డేటా అవన్నీ అవసరం అవుతూ ఉంటాయి. అలాగే మన ఇచ్చే వీడియో సిగ్నల్ ని కన్వర్ట్ చేయడంలో దీనికి కొంత రఫ్ బుక్ అయ్యి అవసరం అవుతుంటాయి. వాటన్నిటికీ ఈ ర్యామ్ నే ఇది ఉపయోగించుకుంటుంది. మనం ప్లగ్ పెట్టిన వెంటనే ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఇందులోకి లోడ్ అవుతాయి. అంటే కొంత భాగం, మిగతా భాగం అంతా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉండే భాగంలో ఇది దానికి అవసరం మిగతా వర్క్లు చేసుకుంటూ ఉంటుంది ఈ ర్యామ్ లో. ఒకసారి ఇందులో లోడ్ చేసుకున్న తర్వాత దీని అవసరం ఉండదు. ఇంకా ఇది రన్నింగ్ లో ఉండగా ఈ ఐసీ తీసేసినా కూడా బోర్డు రన్ అయిపోతూనే ఉంటుంది. బోర్డు రన్నింగ్ లో ఉండగా ఈ ఐసీ రిమూవ్ చేసేసినా
బోర్డు రన్ అయిపోతూనే ఉంటది. ఎందుకంటే దీంట్లో ఉన్న డేటా అంతా కూడా దీంట్లోకి వచ్చేసింది కాబట్టి. మళ్ళీ దీని పని కరెంట్ పోయిన తర్వాత, మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఏమి చేయలేదు. మళ్ళీ ఏం చేయాలంటే ఇందులో డేటా తీసుకోవాల్సిందే, డైరెక్ట్ గా ర్యామ్ లో డేటా. ఎందుకంటే కరెంట్ పోగానే ఇందులో డేటా అంతా చెరిగిపోతుంది. అందుకని కరెంట్ రాగానే మళ్ళీ ఇందులోంచి డేటా ఇది లోడ్ చేసుకోవాల్సిందే, అది చూసుకుని ఇందులోకి వెళ్ళాల్సిందే. అయితే ఇది ఏం పని చేయాలన్నా కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. ఇందులో అంటే సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్, సాఫ్ట్వేర్ లో ఇందులో ఉంటాయి. ఇక్కడ ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ ఐసి కొంతకాలానికి వేర్ అండ్ టైర్, అంటే అందులో డేటా రీడ్ చేయడం కానీ, పదిగా రీడ్ చేయడం వల్ల కానీ కొంత డేటా మిస్ అవడం, లేకపోతే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వల్ల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తేడా రావడం వల్ల సెట్ బూట్ అవ్వకపోవడం, ఆర్డర్ రాకపోవడం, లేదా బూట్ రిజల్ట్ చేంజ్ అయిపోవడం, లేదా సెట్ బర్నింగ్ మోడ్ లోకి వెళ్ళిపోవడం, ఇలా రకరకాల ఏంటి ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఏదో ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ తేడా రావడం వల్ల, ఒక బిట్ తేడా రావడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇది చాలా సింపుల్ గా ఉన్నటువంటి ఒక ఎల్సిడి బోర్డ్. చాలా సింపుల్ గా ఇందులో మనకి యూజర్ ఇంటరాక్షన్ అనేది ఏమి ఉండదు. యూజర్ ఇంటరాక్షన్ అంటే మనం ఇందులో మనకు నచ్చిన గేమ్స్ లోడ్ చేసుకోవడం కానీ, లేకపోతే మన ఫోన్ లో యాప్ లో ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా ఇందులో మనకు నచ్చినటువంటి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం కానీ, అటువంటి ఏమి ఈ బోర్డ్ లో ఉండవు. కేవలం ఈ బోర్డ్ లో పలానా టోన్ ఉంది, పలానా ఆడియోసి ఉంది, పలానా రెజల్యూషన్ గల పానెల్ ఉంది, పలానా రిమోట్ పలానా కమాండ్ పనిచేస్తుంది, ఇటువంటి బేసిక్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఇది చాలా చాలా సాధారణమైన టీవీ. అదే మనకి ఇంటరాక్షన్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్, మనకు కావాల్సిన విధంగా రకరకాల సాఫ్ట్వేర్ లైన్ లోడ్ చేసుకోవడం, వారిగా మన స్మార్ట్ ఫోన్ టైప్ లోనే స్మార్ట్ టీవీ దగ్గరికి వచ్చేసరికి ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లింక్ చాలా విస్తృతంగా ఇంకా చాలా చాలా స్టేజ్ల్లో ఉంటుంది. కాకపోతే మనం ఈ మూడింటికి మధ్యన ఉన్న ఇంటరాక్షన్ అర్థం చేసుకోగలిగితే చాలా సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం చాలా వరకు మనం సాల్వ్ చేయగలుగుతాం. పాయింట్ 1, మనం బోర్డు బూట్ అవ్వాలంటే ముందు దీనికి ఇందులో ఉన్నటువంటి సిస్టమ్ కంట్రోల్ స్ట్రక్చర్ కి ముందు స్టాండ్ బై సప్లై రావాలి. అదే టైంలో ఇది రీసెట్ అవ్వాలి. ఆ రీసెట్ అనేది బయట నుంచి ఒక రీసెట్ అయితే ఉండొచ్చు, ఇంటర్నల్ గానే రీసెట్ ఉండొచ్చు. నెక్స్ట్ క్రిస్టల్ పనిచేస్తూ ఉండాలి. ఈ రెండు పనిచేస్తున్న తర్వాత ఈ ర్యామ్ పనిచేస్తూ ఉండాలి. ఈ ర్యామ్ సప్లై రావాలి, ఈ ర్యామ్ పనిచేస్తూ ఉండాలి. ఇది దీన్ని టెస్ట్ చేసుకుంటుంది ముందు. ఈ టెస్ట్ బుక్ అయిన తర్వాత అప్పుడు ఇందులో సాఫ్ట్వేర్ రన్నింగ్ లో అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ ఇది ఇందులో లోడ్ చేసుకుంటుంది. ఆ లోడ్ చేసిన తర్వాత వరకు సాఫ్ట్వేర్ పార్ట్ ఓకే అవుతుంది. నెక్స్ట్ ఈ హార్డ్వేర్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే తప్పించి ఇది స్మూత్ గా రన్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం బోర్డు ఆన్ చేసి ప్రతిసారి ఇందులోంచి సాఫ్ట్వేర్ వీటిలోకి లోడ్ అవుతూ ఉంటుంది. 1 minute.
ఇది బాగా ఓల్డ్ బోర్డు అయినా కూడా మనం బోర్డు యొక్క పనితీరు అర్థం చేసుకోవడానికి మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. బోర్డు ఆన్ అవ్వాలంటే ఎస్ఓసి, ర్యామ్, ఈ ఫ్లాష్ అయితే ఆ ఫ్లాష్ చేసిన సాఫ్ట్వేర్, ఈ మూడు చాలా కీలకమైన సంగతి మనకి అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న బోర్డుల్లో మనకి ఇప్పుడు ఈ కాంబో బోర్డులు చూడండి, ఇప్పుడు వస్తున్న బోర్డులో ఈ ర్యామ్ అనేది ఎస్ఎస్లోనే ఇన్బిల్ట్ గా వచ్చేస్తుంది, విడిగా లేదు. ఈ ర్యామ్ అనేది ఎస్ఎస్లోనే ఇన్బిల్ట్ గా వచ్చేస్తుంది, విడిగా లేదు. కానీ విడిగా లేకపోయినా ఎందాక ఆ మూడు విడివిడిగా ఉంటే కనుక ఏ విధంగా ప్రాసెస్ అవుతుందో ఇది ఇందులో కూడా అదే విధంగా ప్రాసెస్ అవుతుంది. క్లాసెస్ ఇది ఎస్ఓసి కమ్ ర్యామ్, దాన్నే ఒకసారి ర్యామ్ అని కూడా అంటాడు, DRAM, డైనమిక్ ర్యామ్ అంటూ ఉంటారు. యాక్చువల్ గా ఇటువంటి బోర్డులో ఈ ఐసీలో ఉన్న దాన్ని మనం ఫర్మ్వేర్ అని పలకాలి, సాఫ్ట్వేర్ అని కాదు, ఫర్మ్వేర్ అని పలకాలి. ఈ ఐసీలో ఉన్న దాన్ని ఫర్మ్వేర్ అని చెప్పాలి. సాఫ్ట్వేర్ అంటే అది వేరే అర్థం ఉంది. స్మార్ట్ టీవీ కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది. అయితే ఆ బోర్డులో ఫర్మ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండు భాగాలు ఉంటాయి. అది నెక్స్ట్ వివరంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ బోర్డులో ఉన్నటువంటి ఉదాహరణకి ఇక్కడ రెండు HDMIలు ఉన్నాయి, HDMI 1, 2. కానీ ఇక్కడ ఈ బోర్డులో రెండు HDMIలు ఉన్నాయని, అది 1, 2 ఆప్షన్లు ఉంటాయని అన్న విషయం మనం ఈ సాఫ్ట్వేర్ లో పొందుపరిస్తేనే ఈ మనకి ఆ రిమోట్ లో HDMI 1, 2 అనే ఆప్షన్స్ వస్తాయి. ఆ సాఫ్ట్వేర్ లో విషయం లేకపోతే మనకి HDMI 1, 2 ఆప్షన్ కూడా రావు, ఓన్లీ HDMI అనే పేరు మాత్రం వస్తుంది. అలాగే 4 HDMIలు ఉంటే అది కూడా ఇందులోనే ఉండాలి. అలాగే ఈ టోన్ ఉంది, ఆ టోన్ సమ్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి, మొత్తం బోర్డు అంతా పనిచేస్తున్నా కూడా ఎక్కడైనా ఏదైనా ఈ టోనర్ పని చేయకపోవడం కానీ, ఆడియో రాకపోవడం కానీ, లేకపోతే వీడియో సెలెక్ట్ అవ్వకపోవడం కానీ, ఇటువంటి అన్నీ కూడా మనం సాఫ్ట్వేర్ లో కూడా చూడాల్సిన అవసరం ఉంది అని మనం గ్రహించాలి. అండ్ అలాగని ప్రతి కంప్లైంట్ సాఫ్ట్వేర్ లో ఉందని మనం అనుకోవడానికి లేదు. కాకపోతే ఆ కంప్లైంట్ కి సాఫ్ట్వేర్ లో కూడా కంప్లైంట్ ఉండొచ్చు అని మనం గ్రహించాలి. ఇదే గ్రూప్ లో ఒక 2 రోజుల కిందట నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అది ఒక టీవీ సిగ్నల్ 11 వరకు బ్యాక్లైట్ ఓకే, కానీ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బ్యాక్లైట్ ఆఫ్ అయిపోతుందని చెప్పేసి గ్రూప్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. కానీ యాక్చువల్ గా ఆ కంప్లీట్ బ్యాక్లైట్ కంప్లీట్ అని గెస్ట్ చేస్తాం మనం, కానీ అందులో కొత్త సాఫ్ట్వేర్ లోడ్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. అంటే ఒక బోర్డు యొక్క కంప్లైంట్లు చూసుకున్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ కూడా మనం ఒక పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. అలాగే ఇది ఒక స్మార్ట్ టీవీ బోర్డ్.
స్మార్ట్ టీవీ బోర్డ్. ఇందులో కూడా సాఫ్ట్వేర్ లేదా ఫర్మ్వేర్, ఎస్ఓసి, సిస్టమ్ కంట్రోల్, క్లాస్ ఐసి అన్ని రకాలు కూడా ఉంటాయి. ఇందాక మనం చూసింది చాలా సింపుల్ బోర్డు. ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఒక బోర్డులో ఈ సాఫ్ట్వేర్ లేదా ఫర్మ్వేర్ అనేది ఒకటే ఉండొచ్చు, 3-4 ఉండొచ్చు. ఒక బోర్డులో ఈ సాఫ్ట్వేర్ లేదా ఫర్మ్వేర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒకటైనా ఉండొచ్చు, 2-3 స్టేజ్లు కూడా ఉండొచ్చు. అది బోర్డుని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఈ బోర్డు చూడండి. ఈ బోర్డులో ఇది ఎస్ఓసి, దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఈఎంఎంసి ఉంది. మొత్తం మనం చెప్పేటువంటి సాఫ్ట్వేర్ అంతా ఇందులో ఉంటుంది. అలాగే 1, 2, 3 3 ర్యామ్లు ఉన్నాయి. 1, 2, 3 3 ర్యామ్లు ఉన్నాయి. కానీ దీంట్లో ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది చూడండి. ఇది సిస్టమ్ కంట్రోల్, ఇది ఎస్ఓసి, కానీ ఇది సిస్టమ్ కంట్రోల్. మళ్ళీ దీనికి సెపరేట్ గా సాఫ్ట్వేర్ ఉంటుంది లేదా ఫర్మ్వేర్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఫర్మ్వేర్ ఇందులో ఉంటుంది, బోర్డ్ సాఫ్ట్వేర్ ఇందులో ఉంటుంది. ఇది సిస్టమ్ కంట్రోల్, ఇది సిగ్నల్ ప్రాసెసర్. అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ కంట్రోల్ ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఈ ఐసీకి ఇక్కడ ఇందులో ఒక సాఫ్ట్వేర్ ఉంది. అలాగే ఇంకొన్ని బోర్డుల్లో 3D బోర్డులు లేదా ఎఫ్ఆర్సి ఐసీలు ఉన్నటువంటి బోర్డులు ఉంటాయి. అంటే ఇటువంటి ఎస్ఓసీలు ఇంకో 2-3 ఉంటాయి. కొన్ని బాగా కాంప్లికేటెడ్ టీవీల్లో వాటిలో మళ్ళీ ఒక్కో ఐసీకి ఒక్కో సాఫ్ట్వేర్ ఐసీ ఉంటుంది. అంటే మన అందరూ అనుకున్నట్టుగా బోర్డులో సాఫ్ట్వేర్ మార్చి పెన్ డ్రైవ్ పెట్టేసి లేదా ఏదో పెట్టేసి ఏదో ఒక ఐసీకి సాఫ్ట్వేర్ మారిస్తే అయ్యేది కాదు. ఎందుకంటే ఒక్కో బోర్డులో ఆ ఐసీని బట్టి 2-3 రకాల సాఫ్ట్వేర్ చిప్లు, ఫ్లాష్ చిప్లు ఉంటాయి. ఈ ఎల్జీ బోర్డే తీసుకోండి, చెప్తున్నాను కదా, దీనికి సాఫ్ట్వేర్ ఉంటుంది, దీనికి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది ఫెయిల్ అయితే మొత్తం బోర్డు డేటా, ఇది ఓకే అయ్యి ఇది ఫెయిల్ అయితే సెట్ ఆన్ అవుతుంది అంతే. ఇంకా ముందు కథలు ఏం కథలు. లేదంటే ఆ ఎల్జీలో ఇది ఎల్జీ కంపెనీ కాబట్టి ఆ లోగో వచ్చి అలాగే ఆగిపోతుంది. అంటే అసలు ఆన్ అవడం లేదంటే మనం ఇక్కడ చూడాలి, ఆన్ అయ్యి ముందుకు కాదవడం లేదంటే ఇక్కడ చూడాలి. అంటే ఒక్కో బోర్డుని బట్టి ఆ డిజైన్ బట్టి ఇవి రకరకాలుగా ఉంటాయి. మన ఆ బోర్డు చూడగానే మనం ఆ బోర్డుని ముందు అనలైజ్ చేసిన తర్వాత ఇందులో ఇన్ని చిప్పులు ఉన్నాయి, ఈ చిప్కి ఇలా ఉంది అలా ఉంది, ఇలాగా ఆ సైడ్ సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఇలాగా మనం ముందు అనలైజ్ చేసుకోగలిగితే అప్పుడు ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏంటన్నది మనకి అర్థమవుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇదే బోర్డు మీరు చూసారు. ఇప్పుడు ఈ బోర్డులో ఈ ఎస్ఓసి సంబంధించి ఇక్కడ ఈ రెండు ఒక లింక్, దీని సాఫ్ట్వేర్. అలాగే దీనికి ఇంటర్నల్ గానే క్లాస్ వేసి ఉంటుంది. ఐసీలో ఇంటర్నల్ గానే క్లాస్ ఉంటుంది, మెమరీ దీనికో సాఫ్ట్వేర్ ఉంటుంది, దీనికో సాఫ్ట్వేర్ ఉంటుంది. అలాగే ఈ హెచ్డిఎంఐ పోర్ట్లు కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది. హెచ్డిఎంఐ పోర్ట్లో కాకుండా దానికి ఒక సెపరేట్ ఐసీ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ మిస్ అయితే మీకు అమెజాన్ ఇది ఫైర్ స్టిక్ అయి ఉంటాయి కదా, అవన్నీ నో డిస్ప్లే. హెచ్టిసిపి సాఫ్ట్వేర్ అంటారు దాన్ని. హెచ్డిఎంఐ పోర్ట్లు పనిచేయాలంటే దానికి సంబంధించిన ఒక కీ, హెచ్డిసిపి కీ అని ఉంటుంది. అలాగే ఇక్కడ విజిఏ పోర్ట్ ఉంటే కనుక విజిఏ పోర్ట్ కూడా ఈడిఐడి అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈడిఐడి ఎక్స్టెండెడ్ డేటా ఇంటర్ఫేస్. కాకపోతే ఒక పోర్ట్లో ఇన్ని రకాల సాఫ్ట్వేర్ పరంగా ఇన్ని రకాలు ఉంటాయన్న విషయం మనం అర్థం చేసుకోగలగాలన్నమాట. అంటే ఇప్పుడు స్మార్ట్ వర్క్స్ ఇందులోనే ఈ హెచ్డిసిపి కీ అనేది ఎరేజ్ అయిపోయింది అనుకోండి, హెచ్డిసిపి కీ అనేది ఎరేజ్ అయిపోయింది అనుకోండి, చూపెడుతున్నాను.
ఇది ఒక బోర్డు యొక్క 338HA42 బోర్డ్ సర్వీస్ మెను. అందులో ఇక్కడ చూసారు హెచ్డిసిపి 2.2 నాట్ బర్న్, సిఐ నాట్ బర్న్, మ్యాట్. అంటే ఇది కూడా సెపరేట్ సాఫ్ట్వేర్లు. హెచ్డిసిపి 2.2 ఇవన్నీ సెపరేట్ సాఫ్ట్వేర్. అవి హెచ్డిఎంఐ పోర్ట్ కి లింక్ చేసి ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్లు హెచ్డిఎంఐ పోర్ట్ కి లింక్ చేసి ఉంటాయి. ఇప్పుడు మన ఈ అమెజాన్ ఫైర్ స్టిక్ నడుతో దీన్ని పెడితే హెచ్డిఎంఐ రాదు, డివిడి ప్లేయర్ పెడితే వస్తుంది. మన పోర్ట్ కంప్లైంట్ లేకపోతే ఈ ఫైర్ స్టిక్ కంప్లైంట్ అర్థం కాక బరబదలు కొట్టుకుంటూ ఉంటాం మనం. కానీ అది కూడా ఈ హెచ్డిసిపి అనే సాఫ్ట్వేర్ ఇష్యూ. ఆ సాఫ్ట్వేర్ మళ్ళీ అది సెపరేట్ గా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్ సాఫ్ట్వేర్ అంటే ఇలా ఉంటాయి, ఇలా రకాలు ఉంటాయని జస్ట్ గైడ్ లైన్స్ కోసం. ఇది ఈ రోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆ గైడ్ లైన్స్ కోసం మన మిత్రులకి ఇది తెలియజేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకొన్ని డౌట్స్. ఒక బోర్డ్ లో ఉన్న షార్ట్ పెట్టేసి ఇంకో బోర్డ్ లో వేసుకోవచ్చా? ఒక బోర్డ్ లో యూఎంసీలో ఉన్న సాఫ్ట్వేర్ బయటకు తీసి ఆ పెన్ డ్రైవ్ వేసుకుని ఇంకో బోర్డు చేసుకోవచ్చా? అలాగే ఆ పెన్ డ్రైవ్ సాఫ్ట్వేర్ ని యూఎంసీలో రైట్ చేసుకోవచ్చా? ఇలా చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. చాలా మందికి ఇది క్లారిటీ కూడా తెలియదు. అంటే తెలియదని కూడా కాదు, కానీ పూర్తిగా చాలా మందికి కొద్దిమందికే మంచి అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. One minute, please. ఫ్రెండ్స్, బోర్డ్ లో ప్రతి బోర్డ్ లో క్లాస్ ఐసిలో సాఫ్ట్వేర్ ఉన్నట్టే ఆ సాఫ్ట్వేర్ మనం ఎప్పుడైనా డ్యామేజ్ అయితే ఒక ప్రోగ్రామర్ ద్వారా కానీ వేరే విధంగా కానీ రైట్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అవి కూడా 5-6 రకాలుగా అవకాశాలు ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ బ్యాకప్ తీసుకోవడానికి కొన్నింటికి అవకాశం ఉంటుంది, కొన్నింటికి ఉండదు. అలాగే ఆ బోర్డులో ఈ సాఫ్ట్వేర్ అనే దాన్ని మనం ఒక్కో ఎస్ఓసికి లేదా ఒక్కో బోర్డుకి ఒక్కో రకమైన పద్ధతి, అంటే లోడింగ్, బ్యాకప్ రకరకాలుగా ఉంటుంది. అయితే ఈ బోర్డులో బేసిక్ గా ఈ సాఫ్ట్వేర్ అనేది ఏ విధంగా ఇందులో వర్కౌట్ అవుతుంది అన్నది మనకి బేసిక్ ఒక ప్రాథమికంగా
ఐడియా వచ్చింది కాబట్టి నెట్లెస్లో బోర్డ్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఎలాగా, అలాగే దానికి అప్లోడ్ ఎలాగా, ఈ సాఫ్ట్వేర్ రకాలు ఏంటి అనేది నెట్లెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు సబ్జెక్ట్ తయారు చేయడానికి సమయం సరిపోయినందువల్ల ఆ స్లైడ్లు ఇప్పుడు నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. ఇంతటితో ఈరోజుకి నా క్లాస్ క్లోజ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన దాంట్లో పోస్ట్ పెట్టండి, సమాధానం ఇస్తాను. నెట్లెస్లో మీకు ఈ సాఫ్ట్వేర్ కోసం మరింత సమాచారం నేను అందజేస్తాను. ధన్యవాదాలు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. మన పాత ఎల్సిడి మదర్ బోర్డ్ లో హెచ్డిఎంఐ పోర్ట్ నుంచి చిన్న 2/02 ర్యామ్ వాడతారు కదా, ఫ్లాష్ అయితే మెమరీ వాడతారు ఎప్రామ్ అనుకుంటుంది. దానికి ఏమన్నా ప్రోగ్రామింగ్ చేయాలా, అవసరం లేదా? దాని ప్రోగ్రామింగ్ మనకి ఎప్పుడు అంతగా అవసరం పడదు. ఎప్పుడైనా హెచ్డిఎంఐ పోర్ట్ పని చేయకపోతూ ఉంటే కనుక దాన్ని ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎప్పుడంటే మనం కొన్ని దానికి కనెక్ట్ అవ్వు, లేదా ఇది నాట్ హెచ్టిసిపి కంప్లీట్ అనే డిస్ప్లే వస్తుంది, అప్పుడు మాత్రమే. అయితే దానికి కూడా ప్రోగ్రామింగ్ చేయాలి. అంటే హెచ్డిఎంఐ పోర్ట్ ఓల్డ్ వాటికి మాత్రమే, బాగా ఓల్డ్ సెట్ మాత్రమే ఆ హెచ్డిఎంఐ దగ్గర సెపరేట్ ఎప్పుడైనా దొరుకుతున్నాయి. ఇప్పుడు వస్తున్న వాటికి మాత్రం ఎస్ఓసిలోనే బిల్టిన్ గా ఉంటున్నాయి. అవును సార్, అవును సార్. అదే పాత వాటికే చేయాల్సిన లేదా నాకు తెలియదు, అందుకని అడిగాను. హలో, పాత వాటికి నాకు తెలియదు, అందుకని అడిగాను సార్. పాత వాటికి ఉంటున్నాయి. ఓకే సార్, ఓకే సార్, అర్థమైంది సార్. అర్థమైంది కదా. థ్యాంక్ యూ సార్. మీరు అడిగేది కొంచెం టైప్ చేస్తే నాకు కొంచెం క్లియర్గా అర్థం అవుతుందమ్మా. ఎందుకంటే మీ వాయిస్ నాకు గ్రూప్ చాట్ చాలా స్లోగా వస్తుంది. ఫోన్లో నాకు అర్థం చేసుకుని కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మీరు టైప్ చేసి పోస్ట్ చేశారనుకోండి, నేను సమాధానం చెప్పడానికి సులువుగా ఉంటుంది. గ్రూప్ ఓకే సార్, చాట్ అలాగే సార్. క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే సార్ దానిలో ఇస్తారు సమాధానం. వీడియో చాట్ క్లోజ్ చేయండి, మామూలు గ్రూప్ లోకి వెళ్దాం. రామకృష్ణ గారు, మీరు సమాధానం చెప్పండి. మీరు అడ్మిన్ రామకృష్ణ గారు, మీరు చెప్పండి, సమాధానం మీరు చెప్పండి. అంటే నాకు వాయిస్ సరిగ్గా అర్థం కావట్లేదు. అవి ఉమా, నీకు అడ్మిన్ ఉన్నట్టు ఉంది కదా, ఇది క్లోజ్ చేసి దానిలోకి వస్తే సార్ అక్కడ చెప్తారు. చూస్తున్నా గురుగారు, ఒక నిమిషం.